అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? చికెన్ తినకూడదని అందరు అంటున్నారు కదా. బర్డ్ ఫ్లూ వస్తుందని అందరూ చికెన్ తినడం మానేస్తుర్రు. అట్లేం కాదబ్బా, చికెన్ తినొచ్చు. కాకపోతే నేను చెప్పే ప్రాసెస్ లా వండుకోరి. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టరబ్బా. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి. మసలబెట్టిన నీళ్ళల్లా ఇట్లా చికెన్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలబ్బా. మసలబెట్టిన నీళ్ళల్లో వేయడం వల్ల చికెన్లో ఏమన్నా మలినాలు ఉంటే కూడా పోతాయి. ఇట్లా వాటర్ అన్ని తీసేసి వడగట్టి పక్కన పెట్టేసేయాలి. ఇట్లా చేయడం వల్ల కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. చూస్తున్నారు కదా, హాట్ వాటర్ లో కడగడం వల్ల చికెన్ అనేది ఎంత ఫ్రెష్ గా కనిపిస్తుందో దానికి ఉన్న జిడ్డు అనేది మొత్తం పోతుంది. నూనె పోసేసి జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఉల్లిగడ్డలు కూడా మంచిగా ఫ్రై చేసుకోరబ్బా. అట్లనే ఒక ఎల్లిగడ్డ మొత్తము ఎల్లిపాయలు దంచేసి అది కూడా వేసేసుకోరి ముద్ద. మనము చికెన్ వడగట్టి పక్కన పెట్టేసినాం కదా, హాట్ వాటర్లో కడిగి ఆ చికెన్ కూడా వేసేసుకొని మంచిగా 10 minutes ఫ్రై చేసుకోరబ్బా. ఇంట్లోనే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మళ్ళీ ఒక 5 minutes ఫ్రై చేసుకోరి. ఇట్లా హాట్ వాటర్లో కడిగి చికెన్ చేయాలనేది పాత పద్ధతి, ఇప్పుడు కొత్తగా ఏం లేదు. చాలా మంది ఇంత ముందు ఇట్లనే వండుకునే వాళ్ళు. ఒకసారి మీరు కూడా కర్రీ ట్రై చేయరబ్బా, మస్తు కమ్మగా కుదురుతుంది. నాకైతే మంచిగా అనిపించింది ఇట్లా కర్రీ ట్రై చేయడం వల్ల. ఇది మా చిన్నమ్మ వండిందనమాట. మా చిన్నమ్మ చూపించింది. బర్డ్ ఫ్లూ వస్తుందని అందరూ ఊర్లలా ఇట్లనే వండుకుంటుర్రంట. నాకు తెలియదు ఇట్లా చికెన్ చేస్తారని. మా చిన్నమ్మ చెప్పడం వల్లనే ఇట్లా చేసినాము. ఇది 4 kgs చికెన్ అనమాట. చూస్తున్నారు కదా, కారము ఉప్పు అన్ని సరిపడేటట్టు మంచిగా వేసేసింది. చికెన్ ని హాట్ వాటర్ లో కడిగినాం కాబట్టి ఉడకడానికి ఎక్కువ టైం అయితే పట్టదబ్బా. 20 minutes లో చికెన్ అయితే రెడీ అయిపోతుంది. ఒక 4 టమాటాలు కూడా ముక్కలు కట్ చేసుకొని వేసేసుకొని వేసేసుకొని ఒక 10 minutes ఉడికించుకొని గరం మసాలా ధనియాల పొడి కొత్తిమీర పుదీనా కలిపేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందబ్బా. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయరి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టురి, సబ్స్క్రైబ్ చేసుకోరి. ఈ మధ్య వీడియోస్ పెట్టడం చాలా లేట్ అయిపోతుంది, ఏం అనుకోకుర్రబ్బా. ఎందుకంటే నాకు కొంచెం షెడ్యూల్ కుదరట్లేదు. బిజీగా ఉండేసరికి నేను వీడియోస్ ఎక్కువ చేయలేకపోతున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.